M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులసి చరిత్ర 32వ భాగం తెలుసుకున్నాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. తులసి చరిత్ర 32వ భాగం. ఈ తులసి యొక్క మహిమ పురాణ వచనాలు ఉన్నాయి. ఎలా ఉన్నట్టు ప్రదక్షిణం భ్రమిత్వాయే నమస్కుర్వంతి నిత్యసః నతేషాం దురితం కించి దక్షిణం అవశిష్యతే. ఇది హరిభక్తి విలాసం అనేటువంటి దాంట్లోకి అగస్త్య సంహితలోకి ప్రతిదినం కనుక ఈ తులసికి ప్రదక్షిణం చేసి ప్రణామాలు అర్పించినటువంటి వాళ్ళకి పూర్తిగా వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అది ప్రతిదినం కూడా ఈ తులసి చుట్టూరా కనీసం 3 ప్రదక్షిణాలైనా సరే చేసి నమస్కారం చేసుకుంటే కనుక కూడా పాపాలన్నీ పోతాయి. అలాగే హిత్వా తీర్థ సహస్రాని సర్వానపి శిలోచ్చయాన్ తులసీ కాననే నిత్యం కలౌ తిష్టతి కేశవః. ఇది హరిభక్తి విలాసం కాంతపురాణంలోది. ఈ కలియుగంలో కేశవుడు అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ పర్వతాలను విడిచిపెట్టి తులసీవనంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారు. అందుకని తులసీవనంలో ఈ పరమాత్మ నివాసం చేస్తాడు. స్నానే దానే తథా ధ్యానే ప్రాతనే కేశవార్చనే తులసీ దహతే పాపం రోపనే కీర్తనే కలౌ. ఇది కూడా కాంతపురాణంలో అవంతికండంలో నుంచి హరిభక్తి విలాసంలోకి కలియుగంలో తులసికి అభిషేకం చేసినటువంటి వాళ్ళు, తులసిని దానంగా ఇచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఆమెను ధ్యానం చేసినటువంటి వాళ్ళు, తులసి పత్రాలని సేవించినటువంటి వాళ్ళు, తులసితో కేశవుని పూజించినటువంటి వాళ్ళు, అలాగే తులసి మొక్కని ఒక స్థానం నుండి తీసి వేరొక స్థానంలో నాటిన వారు, లేదా తులసి మహిమని కొనియాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క సమస్త పాపాలని తులసీదేవి దహించి తీసేస్తుంది. తులసీ రోపితాయేన పుణ్యారామే వనే గృహే పక్షీంద్ర తేన సత్యోక్తం లోకా సప్తా ప్రతిష్ఠితా. ఇది గరుడ పురాణంలోకి హరిభక్తి విలాసం. ఈ గరుడ పురాణం నుంచి వచ్చింది. పక్షుల రాజా వనంలో, లేదా పక్షుల రాజా ఎవరు? గరుడు. ఓ గరుడ, వనంలో లేదా గృహంలో తులసిని నాటినవాడు 7 లోకాలను జయిస్తాడు. ఇది సత్యం. తులసిని నాటినటువంటి వాడు 7 లోకాలనే జయిస్తాడు. ఇది సత్యం. తృణాని తులసీ మూలాత్ యావ న్యపహినోతి వై తావతీ బ్రహ్మహత్యాహి ఛినత్యే వనసంతయః. ఈ బృహన్నారతీ పురాణంలో యమధర్మరాజు భగీరథుల యొక్క వార్తాలాపంలోది హరిభక్తి విలాసం
ఇది తులసి వృక్షం మూలంలో ఉన్నటువంటి ఎన్ని గడ్డిపోచలను లేదా ధూళికణాలను తొలగిస్తాడో, ఈ తులసి వృక్షంలో ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి చెత్తను తీసివేసే వాళ్ళకి, అలాగే గరికపోతలను తీసేటువంటి ఎండిపోయినటువంటి గరికపోతలను కూడా తీసేసి శుభ్రం చేసిన వారికి అన్ని పాపాలు కూడా, బ్రహ్మహత్యా పాపాలు కూడా పోతాయి, అతనికి దూరం అవుతాయని. తులసీ మూల సంభూత హరిభక్తి పదోద్భవ గంగోద్భవా చ మృల్లేఖ నయచ్యుత రూపతాం. ఇది స్కాంద పురాణంలోది. తులసి మొక్క మూలం నుంచి తీసుకున్నటువంటి మట్టితో కానీ, అలాగే వైష్ణవుని చరణ కమలాల నుంచి తీసుకున్నటువంటి మట్టితో కానీ, అలాగే గంగా మట్టితో కానీ పెట్టుకున్నటువంటి తిలకం వారికి విష్ణు భగవాన్ రూపం కలిగిస్తుంది. కృత్వా పాప సహస్రాని పూర్వే వయసి మానవః తులసీ భక్షణాత్ముచ్యే స్వతమే తత్పురాహరే. ఇది కూడా స్కాంద పురాణంలోది. జీవితంలో తులసి భక్షణానికి పూర్వం వేల కొలది పాపాలు చేసినా కూడా తర్వాత తులసి పత్రం సేవిస్తే సమస్త పాపాల నుండి అతడు ముక్తుడవుతాడు. దారిద్ర్య దుఃఖ భోగాది పాపాని సుబహూన్యపి తులసి హరతి క్షిప్రం రోగానివ హరితకి. హరితకి అంటే కరెక్టే. అన్ని రోగాలను వెంటనే దూరం చేసే విధంగా తులసి కరక్కాయ తింటే కనుక అన్ని రోగాలు ఎలా అయితే పోతాయో, అలాగే ఈ తులసి కనుక సేవించినట్లయితే దరిద్రం, దుఃఖం ఎదురైనటువంటి వాటిని అన్నిటితో కూడా పాపాలన్నీ కూడా శీఘ్రమే దూరం చేస్తుంది. కోటి బ్రహ్మాండ మధ్యేషు యాని తీర్థాని భూతలే తులసీదళమాశ్రిత్య చాన్యేవ నివసంతి వై. అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అన్ని తీర్థాలు అన్నీ కూడా తులసి పత్రాన్ని ఆశ్రయించుకొని నివాసం చేస్తూ ఉంటాయి. తులసీం చావతేయస్తు భక్తిభావ సమన్వితః సేవితాస్తేన తీర్థాచ్చ దేవా బ్రహ్మదయస్తదా. శ్రద్ధాభక్తులతో తులసికి చావ చేసిన వారు సమస్త తీర్థస్థానాలను బ్రహ్మ మొదలుకొని సమస్త దేవతలను సేవించినటువంటి ఫలితాన్ని పొందుతారు. దీంతో ఈరోజు 32వ భాగం పూర్తయింది. రేపు 33 తులసి చరిత్ర తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక ప్రభాకర్.